ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. ఏపీకి పరిశ్రమలు ఎందుకు రావటం లేదని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు గుడ్డు సిద్ధాంతం చెప్పి కామెడీ అయిపోయారు. ఈసారి ఆయనకు వైసీపీ అధినేత జగన్ టికెట్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అమర్నాథ్ నోటి వెంట వస్తున్న మాటలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం రాష్ట్ర భారీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి. ఈయన అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్పై విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించగలిగారు. కానీ ఇప్పుడు అనకాపల్లి సీటు వేరే వారికి కేటాయించారు. కానీ అమర్నాథ్కు మాత్రం వేరే చోట అవకాశం కల్పించలేదు. మంత్రి అమర్నాథ్ అనకాపల్లి, చోడవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే ఈయన ఆశలపై పార్టీ నీళ్లు చల్లింది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ను ఇన్ఛార్జిగా నియమించారు. గాజువాకకు ఉరకోటి చందు, చోడవరంకి ధర్మశ్రేలను ఇన్ఛార్జీలుగా వైసీపీ నాయకత్వం ప్రకటించింది. ఇన్ఛార్జీలే పార్టీ అభ్యర్థులంటూ తాజాగా జగన్ ప్రకటించడంతో తాను పోటీ చేయాలనుకున్న 3 నియోజకవర్గాల్లో మంత్రి అమర్నాథ్కు సీటు గల్లంతైందన్న విషయం స్పష్టమైంది. దీంతో తనకు ఎక్కడో ఓ చోట అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ వద్ద లాబింగ్ చేసుకుంటున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తాతలు తండ్రుల నుంచి రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. తన తాత గుడివాడ అప్పన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగ్గా అదే కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యే, ఎంపీగా పలుమార్లు గెలుపొందడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. అప్పటికే ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న అపర ద్రోణాచార్యుడు ద్రోణంరాజు సత్యనారాయణకు దీటుగా పార్టీలోనే ఓ వర్గాన్ని తయారు చేశారు. ఉత్తరాంధ్రలో కాపులకు పెద్ద దిక్కుగా కాపు సామాజిక వర్గ ప్రజలను ఒకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి గుడివాడ నాగమణి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పెద్దగా రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు సీటు ఇవ్వకపోవడంతో తెలుగుదేశంలో చేరి సీటు దక్కించుకున్నారు. విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసిన గుడివాడ అమర్నాథ్ తొలుత టీడీపీలో చేరినప్పటికీ అనంతరకాలంలో వైసీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. తన గురువైన అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిపోయారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ 5 ఏళ్లలో పలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డంలో ఆయనకు ఆయనే సాటి. ఈ 2 అంశాలే తన సీటుకు ఎసరు పెట్టాయని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో అమరు విరుచుకుపడ్డంతో కాపు సామాజిక వర్గంలో పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. అలాగే అనకాపల్లిలో గౌర సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత ఉందట. ఈ అంశాలన్నీ అధిష్టానానికి చేరడంతో మంత్రి అమర్నాథ్కు ఎక్కడా సీటు కేటాయించకుండా ఉత్తరాంధ్ర పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా పదవిచ్చింది. వైవి సుబ్బారెడ్డి కోఆర్డినేటర్ కాగా అమర్ డిప్యూటీగా ఉంటారు. అసలు అమర్నాథ్ పై జగన్ కు ఎందుకు కోపం వచ్చిందన్నది కూడా మిస్టరీగానే ఉంది. ఇటీవలే ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ కుర్చీలో కూర్చొని సమీక్ష నిర్వహించారు. అది వివాదాస్పదమయ్యింది. తర్వాత ఆయనకు జిల్లా మంత్రికి ఉండే పవర్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైసీపీలో ఆయన రాజకీయ భవిష్యత్తు క్లిష్టంగా మారిందని అనుకుంటున్నారు. అమర్నాథ్కు మరో పార్టీలో అవకాశాలు లభించడం కష్టమన్న అభిప్రాయం ఉంది. ఆయన టీడీపీతో పాటు జనసేన నాయకులపై గీత దాటి మరీ విమర్శలు చేశారు. దీంతో ఆయా పార్టీల్లో ఆయనకు అవకాశాలు లభించవు. రాజకీయాల్లో పోటీకి అవకాశం లభించకపోతే ఆ తర్వాత ఎలాంటి ప్రాధాన్యమూ దక్కదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.